నెల్లూరు జిల్లా వెంకటాచల మండల కేంద్రంలోని సర్వేపల్లి కూడలి వద్ద డీఎస్సీలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్ష కొనసాగుతుంది. రెండో రోజు యువత, నిరుద్యోగులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ డీఎస్సీ అభ్యర్థులకు, నిరుద్యోగులకు అండగా 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 10న నియోజకవర్గ స్థాయి ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. డీఎస్సీ అవకతవకలపై కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. డీఎస్సీ సమస్యలపై సీఎం, విద్యాశాఖ మంత్రి స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం అవినీతి, అక్రమాలు, అరాచకాలకు అడ్డాగా మారిపోయిందని ధ్వజమెత్తారు. రెండవ రోజు ఈ రిలే నిరాహార దీక్షలు కూడా జిల్లాలో నిన్నటి రోజు వేలాది మంది జిల్లాలో పాల్గొని రాష్ట్రంలో లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని డీఎస్సీ జరిగినటువంటి అవసరాల మీద జరిగింది. రెండవ రోజు కూడా ఈరోజు చాలా మంది విద్యార్థులు యువత ఈరోజు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం అవకతవకలకు పాల్పడింది అనేటువంటిది ఈ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. చాలా మంది దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా బయటపెడుతున్నారు. అటువంటి నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ దాని మీద ఎటువంటి స్పందన లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ దాడులు చేయించేటువంటి పరిస్థితులు దిగజారారు. ఈరోజు ఒకసారి చూస్తున్నాం, విజయవాడ కానీ, అదేవిధంగా వేమూరు కానీ, అనంతపురం కానీ, తాడిపత్రి కానీ, వీటిలో నేరుగా భౌతిక దాడులు అంటే తెలుగుదేశం గుండాలు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టెంటులు లాగేయడం, నిరసన దీక్ష చేస్తున్నటువంటి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి టెంటులు లాగేయడం, దానితో పాటు వాళ్ళ మీద దాడి చేయడం, కోడిగుడ్లు విసరడం, అవమానకరంగా వాళ్ళ పట్ల ప్రవర్తించడం, రాళ్లతో దాడి చేయడం, ఇటువంటివన్నీ కూడా చూడడం జరిగింది. ప్రజల్లో వస్తున్నటువంటి అసహనం, ఆ అసహనాన్ని తట్టుకోలేక మీరు వాళ్ళ మీద భౌతిక దాడులు చేసి ఈ ఉద్యమాన్ని అణగదొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భౌతిక దాడులు చేస్తే ఉద్యమం అణిగిపోదు, అది మరింత రెచ్చగొట్టే కొంది, మీరు రెచ్చగొట్టే కొంది ప్రజలు రెచ్చిపోయేటువంటి పరిస్థితి పడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెచ్చిపోయేటువంటి పరిస్థితి పడుతుంది. ఈ దేశంలో ఎక్కడా జరగనటువంటి అరాచకాలకి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తయారు కావడం అనేటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి మేము స్పోర్ట్స్ విషయంలో మీరు ఇచ్చినటువంటి స్పోర్ట్స్ అవసరం మాట్లాడాం. నవీన్ అనేటువంటి వ్యక్తి ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, తాత్కాలిక ఉద్యోగి. అటువంటి ఉద్యోగికి ప్రశ్న పత్రాలకు సంబంధించినటువంటి బాధ్యత మీరు అప్పచెప్తే ఆ పిల్లవాడు మొదటి సాధించారు అంటే ఆ ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయా లేదా అనేటువంటి దానికి ఒక ఉదాహరణ. కాబట్టి వీటన్నిటి మీద సిబిఐ విచారణ జరిపించండి అంటే దాని మీద ఎక్కడ సిబిఐ విచారణ జరిపించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నైతిక బాధ్యత వహించి లోకేష్ రాజీనామా చేయాలి. దానితో పాటు జరిగినటువంటి అన్ని విషయాల మీద సిబిఐ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రెండో రోజు కూడా ఈ రిలే నిరాహార దీక్షలు, రేపు కూడా ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి. 10వ తేదీ ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి లోకేష్ రాజీనామా చేసే వరకు, అదేవిధంగా డీఎస్సీలకు సంబంధించినటువంటి అవకతవకల మీద సిబిఐ విచారణ జరిపేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా